భూముల హక్కులపై ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ఏం చెబుతోంది? ఏపీలో చుక్కల భూములతో పాటు భూ దురాక్రమణ చట్టం ఎలాంటి భూములకు వర్తిస్తోంది అన్న అంశాలను వివరంగా తెలుసుకుందాం. ఇది ఒక గిరిజన ప్రాంతాల్లో చాలా గొప్ప చట్టం. చాలా సందర్భాలు అనుకుంటున్నాం, భారత రాజ్యాంగం తర్వాత గిరిజన ప్రాంతాల్లో అంతకంటే గొప్ప చట్టం ఏమైనా ఉంది అంటే ఆర్ఓఎఫ్ఆర్. 2 కారణాల వల్ల. ఈ చట్టం వచ్చేంత వరకు ఎవరైతే అటవీ భూముల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళ బ్రతుకు దినదిన గండంగా ఉండేది. అటవీ భూములకు పోయి ఏదైనా మైనర్ ఫారెస్ట్ పొట్టి తెచ్చుకోవాలన్నా, అడవులకు పోయి ఇంకేమన్నా పోడు సాగు చేసుకోవాలన్నా అవన్నీ నేరం. అట్లా చేయటం అనే నేరం. కానీ వాళ్ళు తరతరాలుగా ఎన్నో తరాలుగా అక్కడ దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఎలాంటి హక్కులు లేవు. ఇలాంటి వాళ్ళందరికీ హక్కులు కల్పిస్తూ వచ్చిన చట్టం ఆర్ఓఎఫ్ఆర్ చట్టం. అంతేకాదు చారిత్రాత్మకంగా అన్యాయం జరిగింది, అన్యాయాన్ని సవరించాలి అని చట్టంలో రాసుకున్న ఏకైక చట్టం. ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా గిరిజనులు 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూములని అనుభవిస్తూ ఉన్నట్లయితే, పోడు చేసుకుంటూ ఉన్నట్లయితే 10 ఎకరాల వరకు ఎంత వాస్తవ సాగులో ఉంటే అంత భూమికి వాళ్ళకి హక్కుపత్రాలు ఈ చట్టం కింద ఇస్తారు. ఒకవేళ గిరిజనేతలు అయి ఉంటే కనుక 3 తరాలు అంటే 1930 నుంచి ఆ అటవీ భూమిని అనుభవిస్తూ ఉన్నట్లయితే వాళ్ళకు హక్కుపత్రాలు ఇవ్వాలి అని చట్టం ఉంటుంది. అంతేకాదు పోడు భూములకు పట్టాలు మాత్రమే కాదు, వేటాడటం కాకుండా దాదాపుగా ఒక 11 రకాల హక్కుల్ని చట్టం గుర్తిస్తుంది. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకోవటం, చిన్న తరహా అటవీ ఉత్పత్తులు, బంక, తేనె ఇట్లాంటివి తెచ్చుకోవటం, అక్కడ ఉన్న నీటి వనరులను వాడుకోవటం, దాని మీద దారులను వాడుకోవటం, అక్కడ ఏమైనా పూజ అంటే గుళ్ళో గోపురాలు ఫారెస్ట్లో ఏమైనా ఉంటే వాటిని ఉపయోగించుకోవటం, పచ్చిక బయలు వినియోగించుకోవటం, వీటన్నిటి మీద కూడా లేదా ఆ అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే హక్కు, అక్కడ హ్యాబిటేషన్ ఏర్పాటు చేసుకున్న హక్కు, వీటన్నిటిని కూడా ఈ చట్టం కింద కమ్యూనిటీ రైట్స్ కింద పట్టాలు పొందొచ్చు. మనం ఒక ఆస్తిని అమ్మకాలు కొనుగోలు చేయాలి అంటే ఏ విధంగా చేయాలనే చెప్పే ప్రక్రియ ఉన్నదే రిజిస్ట్రేషన్ చట్టం. ఎందుకంటే నేను నా భూమి మీకు అమ్ముతాను, మీకు అమ్మిన విషయం ప్రపంచానికి తెలియాలి కదా. రెండు అంశాల కోసం తెలియాలి. ఒకటి, ఆ భూమి మీది ఇప్పుడు నాది కాదు అనే విషయం ప్రపంచానికి తెలియాలి. రేపొద్దున తను కూడా కొనుక్కోవాలనుకుంటే కూడా ఇప్పుడు ఎవరి పేరు మీద ఉందో తెలియాలంటే కూడా ఈ లావాదేవీల ప్రక్రియ రిజిస్ట్రేషన్ ద్వారా జరిగితే పబ్లిక్ డాక్యుమెంట్ కింద అవుతుంది. రెండోది, ప్రభుత్వానికి ఆదాయం కూడా రావాలి. ప్రభుత్వానికి వచ్చే ఒక అతిపెద్ద ఆదాయ వనరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంటుంది. ఈ ప్రక్రియ గురించి మాట్లాడుతున్న చట్టమే రిజిస్ట్రేషన్ యాక్ట్. ఇప్పుడు మనం ఎప్పుడు భూమి కొనుక్కోవాలన్నా 100 రూపాయల కంటే పైన విలువ ఉన్న ఏ స్థిరాస్తిని మనం కొనుగోలు చేయాలన్నా, ఇతర మార్గాలు తెచ్చుకోవాలన్నా దస్తావేజ్ ఉండాలి. దాన్ని మనం పోయి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనో లేకపోతే తహసీల్దార్ గారి ఆఫీస్లోనో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఇక్కడ తహసీల్ ఆఫీస్లో జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ వ్యవస్థ గురించి 2 మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, 100 రూపాయల కంటే విలువ ఏది ఎక్కువ ఉంటే అదంతా రిజిస్ట్రేషన్ కావాలంటే ఈ రోజున అన్నీ అంత ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఇప్పుడు ఏ భూమి గురించి రాసుకున్న రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండోది, రిజిస్ట్రేషన్ చేసుకున్న మాత్రమే సరిపోదు, వెంటనే రికార్డులో మ్యూటేషన్ జరగాలి. రిజిస్ట్రేషన్ ఒక వ్యవస్థ చేస్తుంది, దాన్ని మళ్ళీ ఇంక రికార్డులో ఎంటర్ చేసే వ్యవస్థ మ్యూటేషన్ వేరే ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయ భూమి అయితే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఇక్కడ తహసీల్దారే చేస్తాడు. ఆంధ్రప్రదేశ్లో అయితే రిజిస్ట్రేషన్ ఒక చోట జరుగుతుంది, మ్యూటేషన్ ఇంకో చోట జరుగుతుంది. ఇంటి స్థలాలు అయితే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, మ్యూటేషన్ లోకల్ బాడీస్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు, మ్యూటేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, నా దగ్గర రిజిస్ట్రేషన్ దస్తావేజ్ ఉంది కదా అని మ్యూటేషన్ చేసుకోవడం మర్చిపోయి చేయకపోతే ఈరోజు చాలామంది చిక్కులు ఎదుర్కొంటున్నారు. రైతాంగాన్ని కూడా చెప్పేది ఏంటంటే రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉన్నంత మాత్రం సరిపోదు, రికార్డులో మ్యూటేషన్ జరగాలి. ఇక 3వ ముక్క అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చాలాసార్లు కార్యక్రమాలు మాట్లాడుకున్నాం, మన భారతదేశంలో ఉన్న రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారము దస్తావేజుల రిజిస్ట్రేషన్ జరుగుతుంది కానీ అందులో ఉన్న హక్కుల రిజిస్ట్రేషన్ కాదు. షరత్కి నాకు మధ్యలో పలానా దస్తావేజు ప్రకారం ఈ లావాదేవీ జరిగిందని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కానీ అందులో సునీల్కు ఉన్న హక్కుని షరత్కి బదలాయింపు చేసినట్టు కాదు. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్కి కూడా హక్కులను వెరిఫై చేసే అధికారం లేదు. నా ఐడి కార్డు చూస్తాడు, నీ ఐడి కార్డు చూస్తాడు, స్టాంప్ డ్యూటీ కట్టినమా, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినమా, ఫార్మాలిటీ చూస్తారు తప్ప హక్కులు ఉన్నాయా లేదా వెరిఫై చేసే అధికారం కూడా సబ్ రిజిస్ట్రార్కి లేదు. అందుకే మనం చాలాసార్లు రిజిస్ట్రేషన్ చట్టం మీద, రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీద మాట్లాడుకుంటారు. పెద్ద జోక్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న చార్మినార్ని కూడా నేను అమ్మొచ్చు, మీరు కొనుక్కోవచ్చు, డాక్యుమెంట్ని కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు అంటాం. ఎందుకంటే హక్కులు వెరిఫై చేయరు కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక ప్రత్యేకమైన సమస్య. అప్పుడు సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎస్ఆర్ తయారు చేస్తున్నప్పుడు సర్వే నెంబర్ విస్తీర్ణం రాసి ఎవరి ఆధీనంలో పేరు రాయకుండా చుక్కలు రాసి వదిలేశారు. 3 చుక్కలు పెట్టి వదిలేశారు. నిన్న మొన్నటి వరకు అంటే దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో 2014 వరకు కూడా
రెవెన్యూ శాఖ ఏమని భావించి వచ్చిందంటే ఎక్కడెక్కడ చుక్కలు ఉంటే అవన్నీ ప్రభుత్వ భూములని పరిగణిస్తూ ఆ భూముల్ని అసైన్మెంట్ చేశారు, ఆ భూముల్ని వేరు వేరు శాఖలకు ఇచ్చారు, కొన్ని కంపెనీలకు అలాట్మెంట్ ఎలిమినేషన్ జరిగిపోయింది. కొంతమంది పట్టాలను కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతూ వస్తున్నాయి. ఎప్పుడైతే నిషేధిత జాబితా తయారవటం మొదలుపెట్టిందో చుక్కలు ఉన్న భూములన్నిటిని తీసుకెళ్ళి ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టేశారు. మరి అప్పటిదాకా పట్టా అనుకున్న వాళ్ళందరికీ తిప్పలు మొదలైనాయి. అందరూ కోర్టు మెట్లు ఎక్కితే హైకోర్టు ఏం చెప్పిందంటే చుక్కలు ఉన్నంత మాత్రాన గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రభుత్వం కనుక అది గవర్నమెంట్ ల్యాండ్గా భావిస్తే ప్రభుత్వం కూడా కోర్టుకు పోయి గవర్నమెంట్ ల్యాండ్ అని నిరూపించుకోవాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. మరి కొన్ని లక్షల ఎకరాలు ప్రభుత్వం పోయి కోర్టుకు పోయి గవర్నమెంట్ ల్యాండ్ నిరూపించుకోవడం కష్టం. అదేవిధంగా చాలామంది ప్రైవేటు వ్యక్తులు కూడా పట్టాభూములుగా భావిస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో 2017లో ఒక చట్టం వచ్చింది. దాన్నే పాపులర్గా చుక్కల భూముల చట్టం అంటాం. డాటర్ ల్యాండ్స్ అప్డేషన్ ఇన్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ పేరుతోటి. ఈ చట్టం ఏమంటుందంటే ఎక్కడైనా చుక్కలుండి దాన్ని చుక్కల భూమిగా పరిగణించి ఎవరన్నా దాన్ని పట్టాభూమిగా క్లెయిమ్ చేసినట్లయితే వాళ్ళ అనుభవంలో వాళ్ళు కానీ వాళ్ళ ముందు వాళ్ళు కానీ ఒక 12 సంవత్సరాలు కంటిన్యూస్గా అనుభవంలో ఉండి ఇంకేదో ఒక ఆధారం, ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంటో లేదా 1Bలో ఎంట్రీనో పాస్బుక్ ఉన్నట్లయితే ఆ భూమిని పట్టాభూమిగా మార్చవచ్చు. దానికోసం ఒక కమిటీ వేశారు. ఒకప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే, తర్వాత దాన్ని మార్చుకుంటూ ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ పెట్టి వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. ఈ ఆధారాలు కనుక ఉన్నట్లయితే చుక్కల భూమిని కాస్త పట్టాభూమిగా డిక్లేర్ చేస్తారు. ఆ చుక్కల ప్లేస్లో పట్టదారు పేరు రాస్తారు, నిషేధ జాబితాను తొలగిస్తారు. కానీ ఈరోజు కూడా ఈ చుక్కల భూమి చట్టం అమలులో చాలా తిప్పలు వచ్చి ఇప్పటికి కూడా ఆశించినంత మందికి ఈ చుక్కల భూమికి పరిష్కారం దొరకలేదు. భూ దురాక్రమణ చట్టం, ఇంతకుముందు మనం ఏదైతే భూ ఆక్రమణ చట్టం గురించి మాట్లాడుకున్నామో దానికంటే ఇంకొంచెం పవర్ఫుల్ చట్టం భూ దురాక్రమణ నిరోధ చట్టం, ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పేరుతోటి 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చట్టం. ఈ చట్టం ప్రభుత్వ భూమికి వర్తిస్తుంది, ప్రైవేటు భూమికి కూడా వర్తిస్తుంది. కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూముల కోసం వచ్చిన ప్రత్యేకమైన చట్టం. ఎక్కడెక్కడైతే భూముల విలువలు విపరీతంగా పెరుగుతున్నాయో, అది హైదరాబాద్ కావచ్చు, ఇతర పట్టణ ప్రాంతాలలో ప్రైవేటు వ్యక్తులు కొంత మాఫియాలాగా ఏర్పడి ఇతర వ్యక్తులకు సంబంధించిన భూముల్ని లాక్కునే ప్రయత్నాలు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద జరుగుతుంటే వాటిని అరికట్టడం కోసం వచ్చిన చట్టమే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఈ చట్టం కింద స్పెషల్ కోర్టులు ఏర్పడ్డాయి, స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్ చేసినట్లయితే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అధికారులు కట్టబెట్టారు. ఈ కోర్టే సివిల్ యాక్షన్ తీసుకోవచ్చు, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పవర్ఫుల్ చట్టం. ఈ చట్టాన్ని ఈ రోజున తెలంగాణలో రద్దుపరిచారు, ఆంధ్రాలో అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికి.